ఎంకమ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఈ వీడియోలో మనము బిజినెస్ లా సబ్జెక్ట్ నుంచి అండ్ మేనేజరియల్ ఎకనామిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అనేది వస్తే వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తోటి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం 2025లో ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించిన లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. ఇది ఒక పేపరే కాదు, 2018 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు సిపిగేట్ ఎంట్రన్స్ టెస్ట్కు కండక్ట్ చేసిన ప్రతి క్వశ్చన్ పేపర్స్ అనేది మన యొక్క టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. రిలవెంట్ లింక్ పైన క్లిక్ చేసి మీరు క్వశ్చన్ పేపర్స్ అయితే టెలిగ్రామ్కి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఆల్రెడీ ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ గురించి డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ తర్వాత వీడియో 1 వచ్చేసి మనకు ఫినాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్స్ తీసుకొని వీడియో చేయడం జరిగింది. వీడియో 2లో వచ్చేసి మనకు అడ్వాన్స్ అకౌంటింగ్ అండ్ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సబ్జెక్ట్ నుంచి కూడా 20 క్వశ్చన్స్ కవర్ చేస్తూ సెకండ్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇది మనకు థర్డ్ వీడియో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము బిజినెస్ లాకి సంబంధించి అండ్ ఎకనామిక్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మన యొక్క ఎంకమ్కి సంబంధించి 2025 క్వశ్చన్ పేపర్ అయితే మీరు చూస్తున్నారు. సో ప్రీవియస్లో ఆల్రెడీ ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి, అడ్వాన్స్ అకౌంటింగ్ సంబంధించి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన టాపిక్స్ అయితే అయిపోయాయి. వాటి కోసం రెఫరెన్స్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. ప్రజెంట్ మనం వచ్చేసి బిజినెస్ లా నుంచి అయితే స్టార్ట్ చేద్దాం డైరెక్ట్గా. బిజినెస్ లాకి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావడం జరిగిందంటే దీంట్లో వచ్చేసి బిజినెస్ లా క్వశ్చన్ వచ్చేసి 31 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. 31 నుంచి కంప్లీట్గా మనకు ఇవి బిజినెస్ లాకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బిజినెస్ లా నుంచి ఎసెన్షియల్ ఫర్ ది వ్యాలిడ్ ఆఫర్కి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ వ్యాలిడ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. వ్యాలిడ్ ఆఫర్లో ఎసెన్షియల్ ఏంటి అనేది అడగడం జరిగింది. దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని మీరు బిజినెస్ లా కనుక ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు కొన్ని కీవర్డ్స్కి మీనింగ్ తెలుసుకున్నట్టు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. మీకు బిజినెస్ లా నుంచి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు క్వశ్చన్స్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఆఫర్ అంటే ఏంటి, యాక్సెప్ట్ అంటే ఏంటి, దాని తర్వాత మనకు కాంట్రాక్ట్ సంబంధించిన టైప్స్ కావచ్చు, వైలబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఏంటి, అగ్రిమెంట్ అంటే ఏంటి, సేల్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, గూడ్స్ యాక్ట్ సంబంధించి కావచ్చు, ఇలా కంపెనీకి సంబంధించి కావచ్చు, డిఫరెంట్ డిజల్యూషన్ రిలేటెడ్ థింగ్స్ అనేది మీరు బేసిక్ టర్మినాలజీ తెలుసుకుంటే ఈ క్వశ్చన్స్ ఆన్సర్ అయితే చేయగలుగుతారు. బిజినెస్ లాకి సంబంధించి వాట్ ఎవర్ మీరు ప్రీవియస్లో యూజ్ చేసిన బుక్ ఉంటుందో దాన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎసెన్షియల్ ఫర్ ది వ్యాలిడ్ ఆఫర్ అనేది మన క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఏది సరైన ప్రతిపాదనకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది, బట్ ఇంగ్లీష్ మీడియంనే ఫోకస్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వ్యాలిడ్ ఆఫర్కి సంబంధించి ఏంటంటే ఆఫర్ అంటే ఫస్ట్ ఆఫరీ మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఉండాలి, కన్వే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కన్వే చేసే దాన్ని బట్టి ఆఫరీ అనేది యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్ట్ చేయకపోవడం అనేది ఉంటుంది. ఇఫ్ ఆఫర్ అనేది యాక్సెప్ట్ అయినట్లయితే అది అగ్రిమెంట్ తర్వాత కాంట్రాక్ట్ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఇలా మనకు ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మెయిన్ ఎసెన్షియల్ ఏంటి అంటే ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. యాజ్ పర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సరే. అండ్ మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కరెక్ట్ ఆన్సరే. ఇట్ మస్ట్ బి కమ్యూనికేట్ టు ది ఆఫరరీ అనేది ఇవ్వడం జరిగింది. ఆఫరర్ ఎవరైతే ఉంటారో ఆఫర్ చేసేటప్పుడు ఆఫరర్కి కమ్యూనికేట్ చేయాలి. దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కమ్యూనికేట్ చేయాలి. ఏ డీటెయిల్స్ కూడా హైడ్ చేయకూడదు. హైడ్ చేసినట్టయితే మనకు మిస్రిప్రజెంటేషన్, ఫ్రాడ్ కింద అయితే రావడం జరుగుతుంది యాజ్ పర్ సమ్ యాక్ట్స్ ప్రకారం. ఇక్కడ మనకి ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. ఏ డీటెయిల్స్ కూడా హైడ్ అనేది చేయకూడదు అగ్రిమెంట్లో వచ్చేసి. ఇది ఫస్ట్ వన్ కరెక్ట్. ఇట్ మస్ట్ బి ఇన్ రిటర్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎనీ అగ్రిమెంట్ రిటర్న్ ఫామ్లో ఉండాలి అనేది మనకు ఎసెన్షియలే. బట్ ఇక్కడ మెయిన్ ఎసెన్షియల్ అయితే కాదు. తర్వాత ఇట్ మస్ట్ బి యాక్సెప్టెడ్ బై ఆఫరరీ అనేవారు ఇవ్వడం జరిగింది. ఆఫరరీ యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు చేయాలి? ఫస్ట్ ఆఫరర్ అనేవారు కమ్యూనికేట్ చేస్తేనే ఆఫరరీ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా కరెక్టే, బట్ ఇది ఫస్ట్ ఎసెన్షియల్ కాదు. ఇక్కడ మనకి ఏంటి అంటే వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ ప్రైమరీ ఎసెన్షియల్ కింద ఇవ్వడం జరిగింది. ఇట్ మస్ట్ బి మేడ్ బై మైనర్. అసలు మైనర్ అనేది రాంగ్ ఆన్సర్, ఇది కరెక్ట్ కాదు. మైనర్ అనేవారు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. మైనర్ కావచ్చు, డ్రంకర్ కావచ్చు, అండ్ అదర్ థింగ్స్ మెంటలీ డిజబుల్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే కాంట్రాక్ట్ అనేది చెల్లదు. అది మనకు తెలిసిన కాన్సెప్ట్. ఇక్కడ ఈ 2 టాపిక్స్ కూడా కరెక్టే, బట్ ఫస్ట్ వన్ అనేది ఏంటి అంటే హై స్కోప్ ఉంటుంది, ఫస్ట్ ప్రియారిటీ అనమాట అది ఎసెన్షియల్స్లో వచ్చేసి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే యాక్సెప్టెన్స్కి సంబంధించి యాక్సెప్టెన్స్ ఇంప్లాయిడ్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్సెప్టెన్స్కి సంబంధించి ప్రత్యామ్నాయం ఉండొచ్చా అనేది క్వశ్చన్. ఉండొచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్స్ అయితే ఉండవు. యాక్సెప్టెన్స్లో కూడా ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ అనేవి ఉంటాయి. ఉండొచ్చు, ఉండాలి అనేది ఏదైతే ఉంటుందో అది ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే నో యాక్సెప్టెన్స్ మస్ట్ బి అలౌడ్ ది ఎక్స్ప్రెస్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడు, లేదు అంగీకారం ఎల్లప్పుడూ తెలియపరచాలి అనేది ఉంది. ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ లాస్ట్ వన్ మీరు చూడొచ్చు, యాక్సెప్టెన్స్ అనేది కెన్ బి ఇంప్లాయిడ్ అని ఉంటుంది. ఇంప్లాయిడ్ అనేది ఉండొచ్చు, ఇంప్లాయిడ్ ఉన్నా కూడా కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అనేది కూడా ఉంటుంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ సంబంధించి కూడా ఒకసారి చూడండి. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ సంబంధించి, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ సంబంధించి థింగ్స్ అనేవి మనకు ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి కెన్ బి
ఇన్డక్టివ్ అనేది ఇవ్వడం జరిగింది. కన్సిడరేషన్ ప్రతిఫలం ఏదైతే ఉంటుందో సో అగ్రిమెంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ వాట్ ఎవర్ అగ్రిమెంట్లో ఉంటుంది. సో అగ్రిమెంట్లో కన్సిడరేషన్ అనేది దానికి ఇన్యాక్టివ్గా ఉండొచ్చా అనే ఇన్ఈక్వల్గా దానికి ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ పెన్ 10 రూపీస్కే అనే కన్సిడరేషన్ అనేది ఈక్వల్గా ఉండాలనేది రూల్స్ ఉంటాయంటే సో కన్సిడరేషన్ ఈక్వల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అది సిచ్యువేషన్ బట్టి అయితే డిమాండ్ చేస్తుంది, ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. సో రెండు ఉంటుంది దీంట్లో. దానికి సంబంధించిన రిలవెంట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నో కన్సిడరేషన్ మస్ట్ బి ఇన్యాక్టివేట్ అని ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఉండకూడదు అంటున్నారు, అలా ఉండకూడదు, లేదు ప్రతిఫలం అనేది సరిపోయినంత ఉండాలి అన్నారు. సరిపోయిన ఉండాలి అనే రూల్స్ అయితే ఏముండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫరర్ అనేది వారు ఆఫర్ ఇచ్చారు, ఈ 10 రూపీస్ పెన్ని 9 రూపీస్ తీసుకుంటారా అనేది. సో తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. సో అంటే ప్రతిఫలం కన్సిడరేషన్ ఏదైతే ఉంటుందో సమ్ టైమ్స్ మనకు లో ఉండొచ్చు హై ఉండొచ్చు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కాబట్టి ఏంటంటే సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రతిఫలం అనేది ఈక్వలెంట్ ఉన్నా ఉండకపోయినా కాంట్రాక్ట్ అయితే చెల్లుతుంది, దాంట్లో అగ్రిమెంట్ అనేది చెల్లుతుంది. సో అది ఇన్ఫర్మేషన్. అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడొచ్చు ఇక్కడ. సో వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ వ్యాలిడ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ అని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వ్యాలిడ్ పెర్ఫార్మెన్స్ అనేది ఏంటి అంటే కాంట్రాక్ట్కి సంబంధించిన డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది బోత్ పార్టీస్ ఆఫరర్ అండ్ ఆఫరర్ కావచ్చు, అగ్రిమెంట్ ఎంటర్ అయిన ఇద్దరు కాంట్రాక్టీ అండ్ కాంట్రాక్టర్ కావచ్చు. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది ఓకే చేసినట్టయితే తర్వాత ఏమవుతుందంటే కాంట్రాక్ట్ అనేది ఎండ్ అవడం జరుగుతుంది, ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అవడం జరుగుతుంది. సో ఇద్దరు పెర్ఫార్మెన్స్ ఫుల్ఫిల్ అయినట్టయితే ఎండ్ అవుతుంది. దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే సో ది కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ కమ్స్ టు ది ఎండ్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత కాంట్రాక్ట్ బికమ్ ది వైడ్ అని ఇచ్చారు, వైడ్ అవ్వదు. ఇద్దరు వాళ్ళకి సంబంధించిన పెర్ఫార్మెన్స్ చేస్తే అది సో వ్యాలిడ్ అవుతుంది, వైడ్ అయితే అవ్వదు. తర్వాత వచ్చేసి ఏంటంటే కాంట్రాక్ట్ బికమ్స్ ది వైడబుల్ అన్నారు, వైడబుల్ కూడా కాదు. తర్వాత ద కాంట్రాక్టువల్ ఆబ్లిగేషన్స్ రిమైన్ ది అన్చేంజ్, చేంజ్ అనేది కాదు. బట్ మెయిన్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో ఎండ్ అనేది అవుతుంది, సో ఎండ్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు, వాట్ ఈజ్ ఫిషింగ్ అనేది అడిగారు. ఫిషింగ్ అనేది ఇది మనకు కంప్యూటర్ రిలేటెడ్ వర్డ్, కంప్యూటర్కి సంబంధించిన వర్డే. బట్ మనకు బిజినెస్ లాలో వన్ ఆఫ్ ది థింగ్ కింద తీసుకోవచ్చు. మనకు కాపీరైట్ పేటెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టాపిక్ అయితే ఇది ఫిషింగ్ అనేది. ఫిషింగ్ అనేది ఏంటంటే వన్ టైప్ ఆఫ్ అటాక్ అనుకోవచ్చు. మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మిస్యూజ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫిషింగ్ అనేది చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అన్వాంటెడ్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ అనేది మనం క్లిక్ చేయడం ద్వారా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది హ్యాకర్స్ అనేది రిసీవ్ చేసుకుంటారు వితౌట్ మన పర్మిషన్. సో మనకు సంబంధించిన సెన్సిటివ్ డేటా ఏదైతే ఉంటుందో వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా మనకు సంబంధం లేకుండా మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇవ్వడాన్ని ఇక్కడ ఫిషింగ్ అనేది చెప్పొచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏ టైప్ ఆఫ్ మాల్వేర్ అని ఇచ్చారు. సో ఏ టైప్ ఆఫ్ మాల్వేర్ అనేది రాంగ్. బట్ ఈ ఫిషింగ్ ప్రాసెస్ ఏంటి అంటే మాల్వేర్ ఉపయోగించి చేస్తారు. బట్ ఫిషింగ్ అనేది ఏంటంటే వారికి ఇక్కడ మాల్వేర్ అనేది ఏంటి సో అదొక మలేషియస్ సాఫ్ట్వేర్ అని చెప్తాం మనము. హానికరమైన ఏంటది సాఫ్ట్వేర్. దాని ద్వారా మనకి ఏంటి అంటే లైక్ వైరస్ క్రియేట్ చేయడం కానీ, డేటా అటాక్ చేయడం కానీ, ఫిజికల్ థెఫ్ట్ లాంటివి గురి చేయడం కానీ కొన్ని టెక్నిక్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. హ్యాకింగ్ కూడా ఇది వన్ టైప్ ఆఫ్ హ్యాకింగ్ అని చెప్పొచ్చు. బట్ హ్యాకింగ్లో ఈ ఫిషింగ్ అనేది ఒక పార్ట్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇట్ ఈస్ ఏ టెక్నిక్ టు ట్రిక్ పీపుల్ ఇంటూ రివీలింగ్ ది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక టెక్నిక్ మన సమాచారాన్ని మన ఇన్ఫర్మేషన్ లేకుండా మనకు సంబంధించి ఇంటిమేషన్ లేకుండా యూజ్ చేసుకోవడాన్ని తీసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని సో ఇక్కడ మనము ఫిషింగ్ అనేది చెప్పొచ్చు. ఇది ఒక టెక్నిక్ అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. తర్వాత ఏ టైప్ ఆఫ్ సైబర్ అటాక్ ఆన్ నెట్వర్క్స్. సో ఇవి రిలేటెడ్ టు హ్యాకింగ్, ఇవన్నీ రిలేటెడ్ టు మనకు ఫిషింగ్ అయినప్పటికీ కూడా దానికి సంబంధించి సూటబుల్ ఆన్సర్ ఏంటంటే ఇది. సో మనకు మాల్వేర్ అనేది కూడా కరెక్టే, హ్యాకింగ్ అనేది కూడా కరెక్టే, అండ్ అదేవిధంగా సైబర్ అటాక్స్ అనేది కూడా కరెక్టే. ఇవన్నీ పార్ట్ అనమాట. సో ఇప్పుడు ఫిషింగ్ చేయడానికి ఈ టెక్నిక్స్లలో వీటిని ఉపయోగించుకొని ఫిషింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకు థర్డ్ ఆన్సర్ కరెక్ట్, యాజ్ పర్ కీ ప్రకారం కూడా థర్డ్ ఆన్సర్ కరెక్ట్. అండ్ తర్వాత వాట్ ఈస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అండర్ ది సేల్స్ గూడ్స్ యాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది ఏంటి అంటే మూవబుల్ ప్రాపర్టీ రిలేటెడ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన యాక్ట్ని సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది అంటాము. మూవబుల్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉన్నట్టయినా సర్వీస్ రిలేటెడ్ ఉన్నా కూడా అది అప్లికేబుల్ అయితే కాదు. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది ఓన్లీ మూవబుల్ ప్రాపర్టీ అండ్ గూడ్స్కి సంబంధించి మాత్రమే, సర్వీస్ సంబంధించింది అయితే కాదు. అదే అడుగుతున్నారు ఇక్కడ. సో వాట్ ఈస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్స్ అండర్ ది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అని. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఏ కాంట్రాక్ట్ ఫర్ ది సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ అని ఇచ్చారు. ఇది ఏ కాంట్రాక్ట్ ఫర్ ది సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ కాదు, ఓన్లీ ఏ కాంట్రాక్ట్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్ అనమాట, సర్వీస్ అనేది ఉండకూడదు. తర్వాత ఏ కాంట్రాక్ట్ ఫర్ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని ఇచ్చారు. ఇమ్మూవబుల్ కాదు, మూవబుల్ ప్రాపర్టీ. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత కాంట్రాక్ట్ ఫర్ సేల్ ఆఫ్ సర్వీస్ ఓన్లీ, సర్వీస్ రిలేటెడ్ కాదు కాబట్టి రాంగ్ ఆన్సర్, ఓన్లీ గూడ్స్ రిలేటెడ్. ఇక్కడ లాస్ట్ వన్ మీరు చూడొచ్చు, ఏ కాంట్రాక్ట్ ఫర్ ది సేల్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ, గూడ్స్ రిలేటెడ్ విచ్ ఇస్ మూవబుల్ ప్రాపర్టీ అయి ఉండాలి, అది కూడా గూడ్స్ అయి ఉండాలి. సో గూడ్స్ అయినట్లయితేనే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది దానికి వర్తించడం జరుగుతుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, దట్ ఇస్ సెవెంత్ వన్ ఈ సెషన్లో వచ్చేసి వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కన్జ్యూమర్ డిస్ప్యూట్కి సంబంధించి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. కన్జ్యూమర్కి సంబంధించి కన్జ్యూమర్ ఫోరం అనేది ఉంటుంది మనకు, రిడ్రెసల్ ఫోరమ్స్ అనేది. దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే సో కాన్ఫ్లిక్ట్స్ కానీ తగాదాలు కానీ ఇద్దరు సో సెల్లర్ అండ్ బయ్యర్ మధ్యలో జరిగితే వాటిని ఫస్ట్ పరిష్కరించాలి, వాటిని రీసాల్వ్ అనేది చేయాలి, సాల్వ్ అవుట్ అనేది చేయాలి. అది దాని యొక్క మెయిన్ ఫంక్షన్, మెయిన్ విధి అని చెప్పొచ్చు మనకు. దాని రిలేటెడ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది చూడాలి ఇక్కడ. టు పనిష్ ది బిజినెస్ ఆఫ్ అన్ఫెయిర్ ప్రాక్టీసెస్, బిజినెస్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఏదైనా సరే క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళని పనిష్ చేయాలంటున్నారు. పనిష్మెంట్ అనేది ఫస్ట్ ఏం కాదు, ఫస్ట్ ఏంటంటే అన్యాయం జరిగినప్పుడు అది ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ తరపు నుంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సో టు ప్రొటెక్ట్ ది కాంపెన్సేషన్ టు ది కన్జ్యూమర్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రొవైడ్ ది కాంపెన్సేషన్, నష్టపరిహారం ఇవ్వడం అనేది కాదు ఫస్ట్, దానికి సంబంధించిన
సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో ప్రాబ్లమ్ని సాల్వ్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ టు రెగ్యులేట్ ది బిజినెస్ ప్రాక్టీసెస్, ఇవి కూడా వన్ ఆఫ్ ది ఫంక్షన్సే. బట్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి అంటే ప్రాబ్లమ్ ఏవైతే ఉంటాయో వారి మధ్యలో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తొందరగా సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టు రిజాల్వ్ ది డిఫిసిట్ ఇన్ అన్ఫెయిర్ అండ్ స్పీడ్లీ మేనర్ అనేది ఇవ్వడం జరిగింది. వినియోగదారులకు సంబంధించిన ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో న్యాయంగా త్వరగా పరిరక్షించాలి. వాళ్ళకి సంబంధించిన లా ఆఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్వే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ పేటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. పేటెంట్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగింది. పేటెంట్ వచ్చేసి ఏంటంటే మనకు ఇంటాంజిబుల్ అసెట్స్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. పేటెంట్ అనేది ఉంటుంది, కాపీ రైట్ అనేది ఉంటుంది, ట్రేడ్ మార్క్ అనేవి ఉంటాయి. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారు. జిఐ ట్యాగ్ అనేది కూడా ఉంటుంది. ఈ 4 ఇట్లలో ఏదైనా అడగొచ్చు మనకు. సో ఇక్కడ మనకు పేటెంట్ అని అడిగారు. పేటెంట్ రిలేటెడ్ టు ఏంటి అంటే మనకు ఇన్వెన్షన్, మనం కొత్తగా ఏదైనా కనిపెట్టామనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ కనిపెట్టాము, లేకపోతే వెహికల్ కనిపెట్టాము, కొత్తగా ఏదైనా ఒక టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే ఆ టెక్నాలజీని వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా ఉండడానికి పేటెంట్ రైట్ తీసుకుంటాము. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. దానికి సంబంధించింది ఏంటంటే టు ప్రొటెక్ట్ ది ఇన్వెన్షన్స్ అనేది ఉంది. కొత్త ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ప్రొటెక్ట్ చేయడాన్ని ఇక్కడ మనం పేటెంట్ అని చెప్తాం. కాపీ రైట్ అనేది ఏంటి అంటే రిటర్న్ ఫామ్లో ఉన్న వాటికి ప్రొటెక్షన్ అయితే ఇవ్వడము. కాపీ రైట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బుక్ రాసామనుకుందాం, ఆ బుక్ని వేరే వారు యూజ్ చేయకుండా ఉండాలి అంటే మూవీ స్క్రిప్ట్ కావచ్చు, దాన్ని మనం కాపీ రైట్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. సినిమా ఉంటుంది, సినిమాని వేరే వాళ్ళు డబ్ చేయకుండా ఉండాలి, దాన్ని రీమేక్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ మనం కాపీ రైట్ అనేది తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఎవరైనా రీమేక్ చేయాలంటే కాపీ రైట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. లేదా మనము సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తుంటాం, వేరే వాళ్ళ ఇమేజెస్ అనేది మనం యూజ్ చేస్తాము. అలా యూజ్ చేసినప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ పర్మిషన్ తీసుకోకపోతే వాళ్ళు కాపీ రైట్ కేసు అనేది మన పైన వేసారనుకోండి, అప్పుడు మనం వాళ్ళు ఎంతైతే పెనాల్టీ కట్టమని చెప్తారో యాజ్ పర్ లీగల్ ఇష్యూస్ ప్రకారం అంత అమౌంట్ అయితే మనం కట్టాల్సి ఉంటుంది. సో కాపీ రైట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఓన్ క్రియేటివిటీని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత ట్రేడ్ మార్క్ అనేది ఉంటుంది. ట్రేడ్ మార్క్ అనేది వచ్చేసి ఏంటంటే బిజినెస్ బ్రాండ్కి సంబంధించి బ్రాండ్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కంపెనీకి సంబంధించిన నేమ్స్ని ట్రేడ్ మార్క్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఆ ట్రేడ్ మార్క్ని ప్రొటెక్ట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. జిఐ ట్యాగ్ అనేది పర్టికులర్గా ఆ ప్రోడక్ట్ అనేది ఏ లొకేషన్లో అయితే తయారు చేస్తుందో ఆ లొకేషన్ రికగ్నైజేషన్ కోసం జిఐ ట్యాగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ ఉంటుంటాయి మీకు. సో పేపర్ న్యూస్లో చూడొచ్చు మీరు. ఇది జిఐ ట్యాగ్కి సంబంధించి ఇవన్నీ మనకి ఏంటంటే ఇంటాంజిబుల్ అసెట్స్ కింద అయితే రావడం జరుగుతుంది. సో మిగతా ఏవి కూడా కాదు ఆన్సర్స్, డైరెక్ట్గా దానికి సంబంధించిన ఆన్సర్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వాట్ ఈజ్ ఏ ప్రాక్సీ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కంపెనీ మీటింగ్స్ అని ఇవ్వడం జరిగింది. కంపెనీ మీటింగ్స్ సంబంధించి ప్రాక్సీ అంటే ఏంటి, కంపెనీ సమావేశం సందర్భంలో ప్రాక్సీ అంటే ఏంటి అనేది అడగడం జరిగింది. సో ఈ టాపిక్ గురించి నాకు అంత ఫుల్గా తెలియదు. ఏ పర్సన్ అటెండింగ్ ది మీటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది షేర్ హోల్డర్ తరపున వేరొక పర్సన్ కనుక అటెండ్ అయినట్టయితే, అతని తరపున ఒక పర్సన్ అటెండ్ అయితే అతన్ని మనం ఇక్కడ ప్రాక్సీ అంటామని కీ ప్రకారం అయితే ఇచ్చారు. సో మీరు ఒకసారి పాసిబుల్ అయితే గూగుల్ చేసి అయితే చూడండి, బట్ ఇది కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది. ఏ షేర్ హోల్డర్ అటెండింగ్ ది మీటింగ్ ఇన్ ఏ పర్సన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ అని ఇచ్చారు. అండ్ ఆడిటర్ ఆఫ్ కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది. సో 3 ఆప్షన్స్ కాదు, ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్. అండ్ ఇక్కడ వరకు మనకు వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా సో మీరు బిజినెస్ లాకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూస్తున్నారు. అండ్ లాస్ట్ థింగ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు బిజినెస్ లానే. వాట్ ఈస్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ కరప్ట్ కోడ్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. బ్యాంక్ కరప్ట్ కోడ్కి సంబంధించి ఆ రిలేటెడ్ ఒకటే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దివాలా తీసిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడం దీని యొక్క మెయిన్ పర్పస్ అనమాట. దీనికి సంబంధించిన మెయిన్ పర్పస్ అయితే, మిగతా అయితే కావు. సో ఇది మనకు లాస్ట్ వన్ బిజినెస్ లాకి సంబంధించి. అండ్ తర్వాత బిజినెస్ లా తర్వాత మనకు పార్ట్ బి అయితే స్టార్ట్ అవుతుంది. పార్ట్ ఏలో వచ్చేసి 40 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. పార్ట్ ఏలో వచ్చేసి ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, బిజినెస్ లా నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. 40 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. పార్ట్ బి వచ్చేసి టోటల్గా 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 క్వశ్చన్స్ సంబంధించి డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఎకనామిక్స్ కావచ్చు, బిజినెస్ స్టాటిస్టిక్స్ కావచ్చు, బీఓఎం కావచ్చు, అండ్ కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్ కావచ్చు, ఇంగ్లీష్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకు ఎకనామిక్స్ తీసుకున్నట్టయితేనే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది ఉంటుంది. మార్జినల్ యూటిలిటీకి సంబంధించి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, సో మనం ఎక్స్ట్రాగా యూనిట్స్ యూజ్ చేయడం వల్ల అవుట్పుట్ అనేది ఏంటి అంటే దానికి సంబంధించిన సాటిస్ఫాక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. యూనిట్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల యూనిట్స్ పెరిగే కొద్దీ దానికి సంబంధించిన సాటిస్ఫాక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ అయితే రిలవెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. యాజ్ కన్జంప్షన్ మీన్స్ వినియోగించడం, మనకు సంబంధించిన ప్రోడక్ట్స్ వినియోగించే కొద్దీ యూటిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. సో లేదు, ఇది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏంటంటే అది డిక్రీజ్ అవ్వాలి. సో కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దానికి సంబంధించిన యూటిలిటీ ఏదైతే ఉంటుందో, బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది డిక్రీజ్ అవ్వాలి. కన్జంప్షన్ ఎక్కువ ప్రోడక్ట్స్ ఉపయోగించడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఒక బనానా తిన్నాం, అప్పుడు మనకు హై సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక బనానా తింటాం, లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలానే కంటిన్యూస్గా ఒక 5 బనానాస్ తిన్నాం అనుకోండి, కంటిన్యూస్గా తగ్గడం జరుగుతుంది. యాపిల్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. యాపిల్స్ అనేది కంటిన్యూస్గా ఫస్ట్ తిన్నప్పుడు ఇచ్చే సాటిస్ఫాక్షన్ అనేది లాస్ట్ 5th యాపిల్ తిన్నప్పుడు అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు, డిక్రీజ్ అవుతుంది. దానికి సంబంధించిన రిలవెంట్ ఆప్షన్ అనేది చూసుకోవాలి మనం. ఇక్కడ కన్జంప్షన్ డిక్రీజ్, సో యూటిలిటీ ఇంక్రీజ్ అంటున్నారు. డిక్రీజ్ అనేది అవ్వదు, కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సో యూటిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ రెండు కాంబినేషన్స్ ఉన్నట్టయితే, సో కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, యూటిలిటీ అనేది డిక్రీజ్ అవ్వాలి. ఆ కాంబినేషన్తో ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. 4th వన్ వచ్చేసి మనకు కన్జంప్షన్ ఇంక్రీజ్ ఉంది, మార్జినల్ యూటిలిటీస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది మనకు 4th వన్ కరెక్ట్ ఆన్సర్.
అండ్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎకనామీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎకనామిక్స్ సంబంధించి ఎకనామిక్స్ని మనకు 2 పార్ట్స్ అయితే డివైడ్ చేస్తారు. సో ఎకనామిక్స్ 2 పార్ట్స్ అయితే ఉంటుంది. దట్ ఈస్ సో మైక్రో ఎకనామిక్స్ అనేది ఉంటుంది. ఎకనామిక్స్ని 2 పార్ట్స్ డివైడ్ చేస్తే మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది, మైక్రో ఎకనామిక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎకనామీ అనేది. సో మొత్తం వ్యవస్థకు సంబంధించి ఏది స్టడీ చేస్తుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే మైక్రో అనేది స్మాల్, ఒక ఇండివిజువల్ పర్సన్కి సంబంధించి ఒక ఇండివిజువల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన దాన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, పనితీరుని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. మ్యాక్రో ఎకనామిక్స్ వచ్చేసి టోటల్ ఓల్ ఓవర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి టోటల్ జనాభాకు సంబంధించిన క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మ్యాక్రో ఎకనామిక్స్ అనేది దానికి సంబంధించింది. సో ఇది ఎకనామిక్స్ 2 పార్ట్స్ డివైడ్ చేస్తే మైక్రో అనేది చిన్న పార్ట్, మ్యాక్రో అనేది పెద్ద పార్ట్, మొత్తాన్ని చేయడాన్ని మైక్రో ఎకనామిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ 2 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది, మానిటరీ ఎకనామిక్స్ అండ్ అదేవిధంగా ఎకనామెట్రిక్స్ అని. సో మానిటరీ ఎకనామిక్స్ అనేది రిలేటెడ్ టు సో మనీ అండ్ బ్యాంకింగ్ సంబంధించి అయితే ఉంటుంది. మనీ అండ్ బ్యాంకింగ్ సంబంధించి అయితే ఉంటుంది. టోటల్గా మనీకి సంబంధించి సప్లై, డిమాండ్, దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో స్టడీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎకనామెట్రిక్ వచ్చేసి ఏంటంటే సో ఇది మ్యాథమెటిక్స్ అండ్ స్టాట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఎకనామిక్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, స్టాటిస్టికల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఇది కన్సిడర్ చేయడం జరుగుతుంది. దెన్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ది లా ఆఫ్ ఈక్వల్ మార్జినల్ యూటిలిటీ ఆల్సో నౌన్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లా ఆఫ్ ఈక్వల్ మార్జినల్ యూటిలిటీ అనేది సో మనకి ఇక్కడ డిమాండ్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ డిమాండ్ ఎలాక్సిటీ ఆఫ్ డిమాండ్ సంబంధించిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ది టాపిక్ మనకు. సో లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ ఏం చేస్తుందంటే సో మనకు యూనిట్స్ అనేది యూజ్ చేయడం వల్ల దానికి సంబంధించిన యూటిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, కన్జప్షన్ వల్ల దానికి సంబంధించిన యూటిలిటీ అనేది డిక్రీజ్ అవుతుందని చెప్తుంది. ఇక్కడ లా ఆఫ్ సబ్స్టిట్యూట్ ఎలా ఉంటుందంటే సో కన్జప్షన్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా సో దానికి సంబంధించింది ఏంటి అంటే కాన్స్టాంట్గా ఉంటుంది, ఈక్వల్గా ఇంక్రీజ్ అవ్వడం, ఈక్వల్గా డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లా ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కాఫీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇమీడియట్లీ టీకి సంబంధించిన డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ కాఫీ ప్రైస్ అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, ఇమీడియట్లీ టీకి సంబంధించిన డిమాండ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సబ్స్టిట్యూషన్కి అనేది షిఫ్ట్ అవుతారు కన్స్యూమర్స్. ఒక ప్రోడక్ట్ ప్రైస్ అనేది పెరిగితే ఇమీడియట్లీ అనదర్ ప్రోడక్ట్ ఈక్వల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దానికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ లా ఆఫ్ ఈక్వల్ మార్జినల్ యూటిలిటీ అనేది కూడా సేమ్ సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ సంబంధించిన దానికైతే ఉంటుంది. తర్వాత డిమాండ్ సంబంధించి డిమాండ్ అనేది లా ఆఫ్ డిమాండ్ జనరల్గా ఏం చెప్తుందంటే సో డిమాండ్ అనేది సో వెన్ సప్లై ఈజ్ ఇంక్రీజ్ డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మనకి ఈ బేసిక్ కాన్సెప్ట్ సప్లై అనేది బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ అవైలబిలిటీని బట్టి సప్లై అనేది ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇఫ్ ది క్రాస్ ఎలాక్సిటీ ఆఫ్ డిమాండ్ బిట్వీన్ 2 పాజిటివ్ గూడ్స్ అండ్ ద గూడ్స్ ఆర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ పైన చూసిన క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ అడిగారు మనకు. సో ఇదేంటి దీనికి సంబంధించి లా ఆఫ్ ఈక్వల్ మార్జినల్ యూటిలిటీ అనేది కూడా దేనికి సంబంధించిందే క్రాస్ ఎలాక్సిటీ ఆఫ్ డిమాండ్కి సంబంధించి. పాజిటివ్ గూడ్స్ అంటే ఏంటి అంటే సో డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా దానికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ అయితే కాన్స్టాంట్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి టీకి సంబంధించిన ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే ఇమీడియట్లీ కాఫీకి సంబంధించిన డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ టీకి సంబంధించిన ప్రైస్ అనేది డిక్రీజ్ అయితే ఇమీడియట్లీ కాఫీకి సంబంధించిన డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సబ్స్టిట్యూట్ ఉంటాయి కాబట్టి ఇది సబ్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మాత్రమే పాజిటివ్ రిలేషన్ ఉంటుంది. సో బిట్వీన్ ది టూ గూడ్స్ అనేది. అదర్వైజ్ సో ఈ ప్రైస్ పెరిగిందనుకో ఇమీడియట్లీ ప్రైస్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నార్మల్ గూడ్స్ అనేది ఏంటి అంటే నార్మల్ గూడ్స్ డిమాండ్ పెరిగినా తగ్గినా కూడా సో ప్రైస్ పెరిగినా తగ్గినా కూడా డిమాండ్ అనేది ఒకేలాగా ఉంటుంది, దట్ ఈస్ ఇంక్రీజ్లోనే ఉంటుంది. సో నార్మల్ గూడ్స్ అనేది, ఇంపీరియల్ గూడ్స్ అనేది, నాసిరకం గూడ్స్ అనేవి ఉంటాయి. సో మీరు క్లియర్గా ఇక్కడ ఒకసారి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ గూడ్స్కి ఎగ్జాంపుల్ మనకి ఏం తీసుకున్నామంటే టీ అండ్ కాఫీ అనేది తీసుకోవచ్చు. ఇఫ్ టీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు కాఫీ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ టీ ప్రైస్ అనేది డిక్రీజ్ అయినప్పుడు కాఫీ డిమాండ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఈక్వల్ అనేది ఉంటుంది, పాజిటివ్ వెర్షన్లో అయితే ఉంటుంది. అండ్ దెన్ మనకు కాంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాంప్లిమెంట్స్ అనేది 2 ప్రోడక్ట్స్ రిలేటెడ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ పర్చేజ్ చేసాం, కార్ యొక్క డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది అంటే ఇమీడియట్లీ పెట్రోల్కి సంబంధించిన దానికి సంబంధించిన ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో దాని ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ మంది కార్ పర్చేజ్ చేస్తే పెట్రోల్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, దానికి సంబంధించిన ఫ్యూయల్ అనేది ఈక్వల్గా అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దెన్ ఇక్కడ ఇంపీరియల్ గూడ్స్ అనేది జరిగింది. ఇంపీరియల్ గూడ్స్ సంబంధించి సేమ్ ఇదే సిచువేషన్ ఉంటుంది. ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రైస్ అనేది డిక్రీజ్ అయినప్పుడు సో ఇన్కమ్ లెవెల్ని బట్టి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఇన్కమ్ లెవెల్ ఇంక్రీజింగ్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నార్మల్ గూడ్స్ అనేది సో ఇక్కడ మనకు లైక్ మొబైల్స్ కావచ్చు, క్లాతెస్ కావచ్చు. సో దీనికి సంబంధించి ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా డిమాండ్ అనేది సో బేస్డ్ ఆన్ ఇన్కమ్ లెవెల్ని బట్టి ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇది మనకు కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో మీరు ఒకసారి అయితే చూసుకోవాలి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ సంబంధించిన గూడ్స్ ఏ సిచువేషన్లో డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఏ సిచువేషన్లో డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది, దానికి సంబంధించిన కర్వ్స్ సంబంధించి గ్రాఫ్ పాయింటింగ్ ఏ విధంగా ఉంటుందనే టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతారు. తర్వాత వాట్ ఈస్ డిమాండ్ ఇన్ ఎకనామిక్స్ అయితే అడిగారు. డిమాండ్ డెఫినేషన్కి సంబంధించి మీకు ఆన్సర్ తెలిసి క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. డిమాండ్ అంటే ఏంటంటే విల్లింగ్ టు బై సంబంధించి విల్లింగ్ టు పే సంబంధించిన కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి డిమాండ్లో వచ్చేసి. ఈ 2 టాపిక్స్ అనేది మీకు ఐడియా ఉంటే దీనికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడుగుతారు. డిమాండ్ అంటే ఏంటంటే విల్లింగ్ టు బై, సో కొనడానికి రెడీగా ఉండాలి. అండ్ ప్రైస్ లెవెల్ ఎలా ఉన్నా సరే ఇఫ్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ బట్ పర్సన్ వచ్చేసి ఏంటంటే ఆ ప్రోడక్ట్ కొనడానికి రెడీగా ఉండాలి. అలాంటి సిచువేషన్ మనం ఇక్కడ ఏమంటామంటే సో విల్లింగ్ టు బై అనేది చెప్పడం
జరుగుతుంది. సో అది డిమాండ్ అనుకోవచ్చు. ఇక్కడ ది క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ దట్ కన్స్యూమర్ ఆర్ విల్లింగ్ టు బై అనేది ఏదైతే ఉందో అది మనకు డిమాండ్కి సంబంధించిన మీనింగ్ అయితే వస్తుంది ఎకనామిక్స్ ప్రకారం అయితే. దెన్ ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ద ప్రొడ్యూసర్ విల్లింగ్ టు సప్లై. సో దాన్ని ప్రొడ్యూసర్ సప్లై చేస్తే డిమాండ్ అన్నారు. కస్టమర్ కొనగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే దానికి డిమాండ్ అంటారు. ప్రొడ్యూసర్ అనేవారు ప్రొడ్యూస్ చేసుకుంటూ పోతాడు. బట్ ప్రొడ్యూసర్ కూడా ప్రొడ్యూస్ ఎప్పుడు చేస్తాడంటే కస్టమర్ కొనడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దెన్ ఇక్కడ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరిగింది. గూడ్స్ ఆఫ్ సర్వీసెస్ అని కాదు, తర్వాత మార్కెట్ ఈక్విలిబ్రియం అనేది కూడా కాదు. దీనికి సంబంధించి జస్ట్ బయ్యర్ యొక్క కెపాసిటీ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ డిమాండ్ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది డిమాండ్ కర్వ్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దానికి సంబంధించిన షేప్ అయితే అడిగారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ డిమాండ్ కర్వ్ పేస్డ్ బై ఏ ఫర్మ్ ఇన్ ఏ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అయితే అడగడం జరిగింది. పర్ఫెక్ట్ కాంపిటీషన్లో డిమాండ్ కర్వ్ యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఆన్సర్ వచ్చేసి మనకు హారిజంటల్ కరెక్ట్ ఆన్సరే. దెన్ హారిజంటల్ ఏ సిచువేషన్లో వస్తుంది, వర్టికల్ ఏ సిచువేషన్లో వస్తుంది, డౌన్వర్డ్ ఏ సిచువేషన్లో వస్తుంది, అప్వర్డ్ ఏ విధంగా వస్తుంది అనేది తెలుసుకోవాలి. సో మనకు డౌన్వర్డ్ స్లోపింగ్ అనేది ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు సో డిమాండ్ అనేది డిక్రీజ్ అయితే, ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ అనేది డిక్రీజ్ అయినప్పుడు, ప్రైస్ అనేది డిక్రీజ్ అయినప్పుడు డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయితే, సో అది మనకి ఏంటి అంటే డౌన్వర్డ్ స్లోపింగ్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత మనకు వర్టికల్ ఏ సిచువేషన్లో ఉంటుందంటే ఎమర్జెన్సీకి సంబంధించిన థింగ్స్ ఏవైతే ఉంటాయి అప్పుడు ఈక్వల్. సో డిమాండ్ అనేది ఏముంటుందంటే ఈక్వల్గా ఉంటుంది. ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా దానికి ఈక్వల్గానే ఉంటుంది. సో ప్రైస్తో సంబంధం లేకుండా డిమాండ్ అనేది అలాగే ఉంటుంది. సో అది ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ తీసుకోవచ్చు వర్టికల్స్ కేస్ అనేది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సప్లైలో స్మాల్ చేంజ్ ఉన్నా, ప్రైస్లో స్మాల్ చేంజ్ ఉన్నా కూడా డిమాండ్లో వచ్చేసి చేంజ్ అనేది ఉండదు, అలాగే ఉంటుంది. సప్లైలో చేంజ్ ఉంటుంది కానీ డిమాండ్లో ఎటువంటి చేంజెస్ అనేది ఉండదు. అప్పుడు మనకు హారిజంటల్ అయితే రావడం జరుగుతుంది. డౌన్వర్డ్ స్లోపింగ్ సంబంధించి అంటే గిఫెన్ గూడ్స్కి సంబంధించిన సిచువేషన్ ఏదైతే ఉంటుందో అప్పుడు మనకు ఇక్కడ అప్వర్డ్ రావడం అయితే జరుగుతుంది. గిఫెన్ గూడ్స్ విషయంలో అప్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు డిమాండ్ కర్వ్కి సంబంధించిన సిచువేషన్ అయితే. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్కి సంబంధించిన ఫంక్షన్స్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. షార్ట్ రన్లో వచ్చేసి ఏంటంటే షార్ట్ రన్లో మనకు ఆల్ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో ఆల్ ఎక్స్పెండిచర్స్ని ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ లాంగ్ రన్లో వచ్చేసి వేరియబుల్ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఆ రిలవెంట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన థింగ్స్ అయితే మనం తీసుకుంటాము. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఫోర్త్ వన్, ఇన్ ఏ షార్ట్ రన్ సంబంధించి సమ్ ఇన్పుట్స్ ఆర్ ఫిక్స్డ్ అండ్ వైల్ ది లాంగ్ రన్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ వేరియబుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫిక్స్డ్ మీన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా ఆ ఫిక్స్డ్ కాస్ట్ అనేది 100 రూపీసే ఉంటుంది. 10 రూపీస్ ప్రొడ్యూస్ చేసిన 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా 100 రూపీసే ఉంటుంది. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా కూడా 100 రూపీసే ఉంటుంది. సో 1 యూనిట్ ప్రొడ్యూస్ చేసినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ అనేది 100 రూపీసే ఉంటుంది. కాస్ట్ అనేది చేంజ్ అవ్వదు. బట్ వేరియబుల్ కాస్ట్ అనేది ఏంటంటే ఇఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినట్టయితే వేరియబుల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది డిక్రీజ్ అయినట్టయితే వేరియబుల్ కాస్ట్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో వేరియబుల్ కాస్ట్ అనేది కాన్స్టాంట్ కాదు, ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం కాన్స్టాంట్గా ఉంటుంది. దెన్ ఇక్కడ వాట్ ఈస్ ది లా ఆఫ్ డిమిషింగ్ మార్జినల్ రిటర్న్స్ అని ఇవ్వడం జరిగింది. డిమిషింగ్ మార్జినల్ రిటర్న్స్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. దానికి సంబంధించి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో మనకు ఆల్రెడీ తెలుసు మోర్ యూనిట్స్ అనేది మనం యాడ్ చేసే కొద్దీ ఏమవుతుందంటే అవుట్పుట్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మోర్ యూనిట్స్ మనం యాడ్ చేసే కొద్దీ ఎక్కువ వినియోగించడం కొద్దీ ఏమవుతుందంటే వచ్చే అవుట్పుట్ అనేది స్మాలర్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. థర్డ్ వన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ యాజ్ పర్ డిమిషింగ్ యూటిలిటీ ప్రకారం. దెన్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ అండ్ మనకి ఇక్కడ 49th వన్ చూడొచ్చు. 49th వన్ విత్ ది ఇంక్రీజ్ ఆఫ్ అవుట్పుట్కి సంబంధించి అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయినట్టయితే క్వశ్చన్ అడిగారు. అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయినట్టయితే సో ఏమవుతుంది సిచువేషన్ అనేది క్వశ్చన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు. అవుట్పుట్కి ఫిక్స్డ్ కాస్ట్కి ఎటువంటి సంబంధం లేదు. అవుట్పుట్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ అయితే కాన్స్టాంట్గా ఉంటుంది. ఇఫ్ ఫిక్స్డ్ కాస్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టాంట్గా ఉండడం ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయినట్లయితే సో ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎలా ఉంటుందంటే సో అలాగే ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ అనేది యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ యూనిట్ కాస్ట్ అనేది తగ్గుతుంది, కానీ టోటల్ కాస్ట్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. యావరేజ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో సగటు స్థిర వ్యయం అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల వేరియబుల్ కాస్ట్ ఎప్పుడైనా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అనేది అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల వేరియబుల్ కాస్ట్ ఎప్పుడైనా కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ డిక్రీజ్ అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత టోటల్ వేరియబుల్ కాస్ట్ డిక్రీజ్ అని ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అని ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టాంట్, అది చేంజ్ అవ్వదు. దానికి సంబంధించి ఒకే ఒక ఆన్సర్ ఉంది ఇక్కడ. సెకండ్ వన్ అనేది దాని రిలవెంట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత మనకు వాట్ హ్యాపెన్ ది టోటల్ రెవెన్యూ వెన్ మార్జినల్ రెవెన్యూ ఈజ్ పాజిటివ్. సో టోటల్ రెవెన్యూకి ఏమవుతుంది వెన్ మార్జినల్ రెవెన్యూ అనేది పాజిటివ్ ఉన్నట్టయితే అంటే ఆన్సర్ ఇక్కడ టోటల్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు మార్జినల్ రెవెన్యూ పాజిటివ్లో ఉంటే టోటల్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మనకు కంప్లీట్గా దీనికి సంబంధించి ఎకనామిక్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్ అయితే. సో ఇప్పుడు మనం ఎకనామిక్స్ సంబంధించిన టాపిక్స్ తీసుకోవడం జరిగింది. అండ్ సేమ్ టైం మనము సో దట్ సబ్జెక్ట్ వచ్చేసి బిజినెస్ లాకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ టాపిక్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము 2024 సంబంధించిన సెషన్ వీడియో చేసేటప్పుడు ఆ వీడియోలో వీటికి సంబంధించిన టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మనం లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.